దక్షిణామూర్తిని కలుసుకున్న దీప కార్తీక్. దీప తన సొంత మనవరాలు అనే నిజాన్ని తెలుసుకున్న దక్షిణామూర్తి షాక్‌లో శివన్నారాయణ. మరి దక్షిణామూర్తికి నిజం ఎలా తెలిసింది? అసలు ఏం జరిగింది? కలుసుకున్న దీప, కార్తీక్ ఏం నిజాన్ని తెలుసుకున్నారు అనేది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. జోష్న నిజ స్వరూపం బయటపడాలని కోరుకునే వాళ్ళు వెంటనే మా వీడియోనైతే లైక్ చేసేయండి. ఇక జోష్నైతే బావ ఇన్ని రోజులు గ్రానీని అడ్డు పెట్టుకుని నువ్వు ఆడుకున్నావు. ఇక నుంచి నేనాడుకుంటాను చూడు అని చెప్పేసి జోష్న అనుకుంటూ ఉంటుంది. సరేనే, ఇదంతా బాగానే ఉంది. నువ్వు నా మనవరాలివే. కానీ మరి మీ అమ్మకి బోన్ మ్యారో ఇచ్చింది ఎవరు? నీ బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అవ్వలేనప్పుడు నువ్వెలా బోన్ మ్యారో ఇచ్చావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇక పారిజాతం అయితే అలా అడిగేసరికి అన్ని నిజాలు నీకు చెప్తాను. అన్నిట్లోనూ నీకు క్లారిటీ వస్తే తప్ప ఎదుటి వాళ్ళు చెప్పే మాటల్ని వినడం మానేసి నిజాలేంటో తెలుసుకుంటావని చెప్పేసి అంటూ చెప్తాను. ఈ ఇంటి అసలు వారసురాలు సుమిత్రమ్మని కాపాడిన మనిషి. అలాగే ఈ ఇంటికి ఏకైక వారసురాలు ఎవరో కాదు, దీప అని చెప్పి అనేసరికి ఒక్కసారే పారిజాతానికి పెద్ద షాకే ఎదురైపోతుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే నీకు, దాసికి, కార్తీక్‌కి, దీపకి మీ అందరికీ ఈ నిజం తెలిసే నన్ను నన్ను మాత్రం మాయ చేశారా? నువ్వు మోసపోవడం అలవాటు పడ్డావు. అందుకే నిన్ను వాళ్ళు ఇలా వాడుకున్నారు. ఇంతకాలం నన్నే నీ మనవరాలని నీ చేతులతో నువ్వే కదా నన్ను ఇక్కడికి చేర్చి నేను నీ మనవరాలు కాదు అంటే ఎలా నమ్మేశావు నువ్వు? నేను మాత్రం నమ్మలేదు. బోన్ మ్యారో ఇచ్చినట్టుగా నన్ను నమ్మించారు. నాకే ఆపరేషన్ జరిగినట్టుగా నన్ను మత్తులోకి పంపించి దీపాన్ని తీసుకొచ్చి మా మమ్మీకి బోన్ మ్యారో ఇప్పించి దీపే ఇంటి అసలు వారసురాలని ఇక తెలుసుకునేలా చేశారు. నేను డిఎన్ఏ టెస్టులు చేయించి మరీ నిజం తెలుసుకున్నాను. అప్పటికే నీ మనసుని మార్చేయడంతో నీకు నిజం చెప్పే అవకాశం కుదరలేదు. ఎంత తెలివిగా నాటకాలాడి నన్ను మోసం చేశారు. సుమిత్ర కూతురు దీప, ఈ ఆస్తికి ఏకైక వారసురాలు దీప. లేదు, ఎప్పటికీ దీపకి ఆస్తి దక్కడానికి లేదు. నేను ఈ ఇంటికి నిన్ను తీసుకురావడానికి కారణమే ఈ ఆస్తి నీ సొంతం చేసుకోవడానికి. నువ్వు ఈ ఆస్తిని వదులుకొని ఎక్కడికి వెళ్ళడానికి లేదు. ఈ ఆస్తి నీది, ఈ ఇల్లు నీది, వీళ్ళు నీ వాళ్ళు. నువ్వు ఎప్పటికీ సుమిత్ర కూతురుగానే ఉండాలి. ఆ దీప ఎప్పటికీ ఈ ఇంటి పని మనిషిగానే మిగిలిపోవాలి. అదే కదా నా ఆలోచన కూడా. బావని పెళ్లి చేసుకుని ఈ ఏవదాస్తిని దక్కించుకుని దీపని ఒంటరిదాన్ని చెయ్యాలి. దీపని ఈ భూమి మీదే లేకుండా చెయ్యాలి అని చెప్పేసి జోష్న అంటూ ఉంటుంది. ఇప్పటి వరకు నిజాలు తెలియక నేను ఇంతకాలం ఇక నా కొడుకు చెప్పిన మాయ మాటలు నమ్మి దీపన అసలు మనవరాలు అనుకున్నాను. కానీ ఇప్పుడు తెలిసిన తర్వాత వాళ్ళనెలా నమ్ముతాను? నమ్మను. ఇక నీ వెనక్కి ఉంటాను. నువ్వేం చేసినా నీకు సపోర్ట్‌గా నిలబడతాను అని చెప్పేసి పారిజాతం పార్టీ మార్చేస్తుంది మనవరాలు జోష్నని బయటపడేసరికి. ఇక ఇక్కడ చూస్తే కార్తీక్, దీప ఆలోచించుకుంటూ ఉంటారు. పారులో ఏదో విచిత్రమైన మార్పొచ్చింది. నిజం తెలిసిపోయిందంటావా దీప? ఏమో, ఏం చెప్పగలం? తెలిసిపోయినా తెలిసిపోయి ఉండొచ్చు. ఆ జోష్న చాలా తెలివైంది కదా! అస్తమాను పారిజాతం గారు మన వైపే మాట్లాడుతున్నారు. అందుకని నిజాన్ని చెప్పేసే ఛాన్స్ కూడా ఉండొచ్చు అని చెప్పేసి అంటూ ఉంటుంది దీప. చూద్దాం. ఇక ముందు తను ప్రవర్తించే ప్రవర్తన బట్టి నిజమేదో అబద్ధమేదో మనమే తెలుసుకుందామని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు. హేరా, ఈరోజు త్వరగానే వచ్చేసారేంటి? త్వరగా పనైపోయిందిలేమ్మా, అందుకే వచ్చేసాం. అక్కడి విశేషాలేంటో, అక్కడి విశేషాలు ఎందుకు? అక్కడ విషయాలు ఏదైనా తెలుసుకుంటే నువ్వు ఎమోషనల్ అవుతావు, అలాగే కోప్పడతావు. అక్కడ విషయాలు తెలుసుకోకుండా ఉంటేనే మంచిది కదా. అవునవును, నాకు అక్కడ విషయాలు ముఖ్యంగా జోష్న గురించి తెలిస్తే ఇరిటేషన్, కోపం రెండూ వస్తాయి. ఆ ఇంట్లో విషయాలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక కాంచనైతే అమ్మయ్య, ఇప్పుడు అమ్మకి ఏ నిజం చెప్పవలసిన అవసరం లేదు. కానీ ఖచ్చితంగా అమ్మకి ఈ నిజమైతే తెలిసే తీరుతుంది. ఎందుకంటే అమ్మ కూడా ఈ నిజాన్ని నాకెప్పుడు చెప్పలేదంటే తాత ఎవరితోనూ చెప్పొద్దని
ఇప్పటికీ ఎంత కోపంగా ఉన్నాడంటే, అప్పుడు ఇంకెంత కోపంగా ఉండి ఉంటాడో. అప్పుడు ఈ పగలు, పంతాలు ఇంకెంత గట్టిగా ఉండి ఉంటాయో. అందుకే ఎవ్వరు ఎవరి దగ్గర నోరు జారకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ఖచ్చితంగా అమ్మకి, నాన్నకి ఈ నిజాలు తెలిసే ఉంటాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇక కార్తీకు, దీప ఇద్దరూ కూడా. కానీ ఇప్పుడు మనింటికొచ్చిన ఆ తాత అడ్రస్ ఎలా తెలుసుకోవాలి? ఆ తాత ఎక్కడుంటాడో ఎలా తెలుసుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది దీప అయితే. నేను తెలుసుకుంటాను. ఆయన వచ్చిన కార్ నెంబర్‌ని నేను చూశాను. ఆయన వెళ్ళేటప్పుడు ఒక కారు మీద వెళ్లారు కదా! ఆ నెంబర్‌ని బట్టి ఆ కారు ఎక్కడుంటుందో, ఆ కారు ఎవరిదో తెలుసుకుంటాను అని చెప్పేసి కార్తీకు నిర్ణయించుకుంటాడు. జోష్న మాత్రం ఎట్టి పరిస్థితిలోని దీపం దీపి ఇంటి వారసురాలు కాకూడదు. ఈలోగానే నేను బావ చేత నా మెడలో తాళి కట్టించుకుని ఈ ఆస్తిని బావని దక్కించుకోవాలి అంటే ఇంకా నేను స్పీడ్‌గా ప్రయత్నాలు మొదలుపెట్టాలి. లేకపోతే నెలలోపే నా పెళ్లి ఎవరో ఒకరితో చేసేసే ప్రమాదముంది. ఆ పెళ్లి జరగకూడదు. నేను బావని పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఆస్తిని దక్కించుకోవాలి. ఈలోగా ఇక మళ్ళీ ఏవో గొడవలు మొదలయ్యేలా ఉన్నాయి. అతను ఎవరో ఈ ఇంటికి రావడం, అలాగే అతనే మమ్మీకి నాన్న అని తెలియడం, అతని ద్వారాగా లేనిపోని సమస్యలు వస్తే అక్కర్లేని నిజాలు బయటపడే అవకాశం ఉంటుంది. నిజం బయట పడకముందే నేను జాగ్రత్త పడాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక జోష్‌నైతే కార్తీక్ అయితే ఆ కారు ఎక్కడుంటుంది? ఎవరిది? అసలు ఆ నెంబర్ గల మనిషి ఎవరు? ఇదంతా కూడా తెలుసుకుంటాడు. ఇలా తెలుసుకున్న కార్తీకు దీప దగ్గరికొస్తాడు. "మరదలా నీకో గుడ్ న్యూస్ మరదలా." "ఏంటి? ఏంటి బావ అది?" అని చెప్పేసి అంటూ ఉండగానే, "అదే మీ తాత అడ్రస్ తెలుసుకోమన్నావు కదా! తెలుసుకున్నాను." "నిజంగానా? తాత దగ్గరికి వెళదామా?" "నువ్వు అంత ఆవేశపడకు. ఆల్రెడీ మీ తాత అదే శివన్నారాయణ మనకి వార్నింగ్ కూడా ఇచ్చారు. మనం అక్కడికి వెళ్ళామని తెలిసిందనుకో, ఇద్దరిని ఇంట్లోంచి నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేస్తారు. అందుకని చాలా జాగ్రత్తగా, చాలా తెలివిగా మనం ఎవ్వరికీ తెలియకుండా ఆ ఇంటికి వెళ్ళాలి. పారుకి కానీ, జోష్నకి కానీ, ఇంకెవ్వరికీ కూడా ఈ విషయం తెలియకూడదు. అలాగే అత్తకి, మావయ్యకు, తాతకు, మా అమ్మకి ఎవ్వరికీ ఈ విషయం తెలియకుండా ఆయన్ని కలుసుకోవాలి. గతమేంటో, అసలు గతం తాలూకు గాయాలేంటో, తాత ఎందుకింత పగతో రగిలిపోతున్నాడో, తాతకి ఆ దక్షిణామూర్తి తాతకి మధ్య ఉన్న గొడవేంటో తెలుసుకోవాలి అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు కార్తీక్. సరే బావ, అయితే ఎప్పుడు వెళదాం? నేను చెప్తాను కదా ఎప్పుడు వెళ్ళాలి అన్నది. ఆ రోజు వరకు వెయిట్ చేయి. తొందరపడి నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. మనిద్దరం కలిసే వెళదామని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు. సరే బావ, చాలా త్వరగా వెళ్ళాలి. ఆ ఇంటి సమస్య ఏంటో తెలుసుకుని, ఆ ఇంటిని, ఈ ఇంటిని కలపాలి. అంత సులువు కాదు. తాత కోపాన్ని పోగొట్టడం అంత తేలిక కాదు. తాత ఎవ్వరి మీద ద్వేషాన్ని, కోపాన్ని పెంచుకోడు. పెంచుకున్నాడు అంటే ఆ ద్వేషం అంత త్వరగా తగ్గదు. తాత పంతం గురించి నీకు బాగా తెలుసు. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీకు. అలాగే ఒకరోజు దీపని తీసుకొని ఇక మనం మీ తాత దక్షిణామూర్తి ఇంటికి వెళదామని చెప్పి అంటూ ఉంటాడు. సరే, ఎవరికీ అనుమానం రాదు కదా! ఎవ్వరికీ ఎలాంటి అనుమానం రాదు. ముందు అక్కడికి వెళ్ళి అసలు నిజాలు తెలుసుకోవాలి. సుమిత్ర అత్త మొన్నటి వరకు ఆ ఇంట్లో ఎంతో సంతోషంగా తిరిగేది. తనకంటూ ఎవ్వరూ లేనట్టుగానే ఈ ఇల్లే తన ప్రపంచంగా ఉండేది. కానీ అత్త మొహంలో ఎలాంటి సంతోషం కనిపించడం లేదు. జోష్న పెళ్లి మాత్రమే తన లక్ష్యంగా భావించిన అత్త ఈరోజు తనలో మళ్ళీ మార్పు కనిపిస్తుంది. తన ఆలోచనలు వేరుగా కనిపిస్తున్నాయి. తను ఏదో ఆలోచిస్తూ బాధపడుతున్నట్టే కనిపిస్తుంది. పుట్టింటిని ఇంతకాలం వదిలేసుకున్న పుట్టింటి వాళ్ళు ఎదురుపడేసరికి పుట్టింటి మీద ప్రేమే కలిగిందో, లేకపోతే ద్వేషమే తనని బాధ పెడుతుందో, జరిగిన సంఘటనలు తన మనసుకి గాయంగా మారి అవి ఇంకా పచ్చిగానే ఉన్నాయో తెలియదు కానీ తనలో ముభావం, అలాగే ఏదో తెలియని బాధ కనిపిస్తుంది. అత్తలో ఆ బాధ పోగొట్టాలి అన్న
తాత కోపానికి ఎందుకు ఆ కుటుంబం బలవుతుందో తెలుసుకోవాలి అన్న అసలు బ్రతికున్న అత్తకి పిండం పెట్టాల్సిన అవసరం ఆ దక్షిణామూర్తి తాతకి ఏమొచ్చిందో ఇవన్నీ కూడా ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. అంటే మనం అక్కడికి వెళ్ళే తీరాలి అని చెప్పేసి కార్తీక్ దీపం తీసుకుని బయలుదేరతాడు. ఇక అలా కాంచనకి చెప్పేసి మేము బయటకైతే వెళుతున్నాము. బయటకంటే దీపకి చెకప్ చేయించాలి కదా! హాస్పిటల్‌కి వెళుతున్నాము. అందుకని ఎవరైనా ఫోన్ చేస్తే ఇలా హాస్పిటల్‌కి వెళ్ళామని చెప్పమని చెప్పేసి కార్తీక్ చెప్తాడు. అలా చెప్పేసరికి సరే అయితే అని చెప్పేసి కాంచన కూడా జాగ్రత్తగా ఇక దీపకి చెకప్ చేయించి అంతా ఎలా ఉందో తెలుసుకో. మందులు అవి కూడా జాగ్రత్తగా తీసుకురా అని చెప్పేసి చెప్తుంది. ఇక కార్తీక్ అలా దీపం తీసుకుని బయలుదేరి వెళ్ళిపోతాడు. కార్తీక్ ఇంకా రాలేదేంటని ఆ ఇంట్లో వాళ్ళు అనుకుంటూ ఉండగానే కార్తీక్ దీపం తీసుకుని హాస్పిటల్‌కి వెళ్ళాడంట రెగ్యులర్ చెకప్ కోసం. తర్వాత ఇక అయిన తర్వాత వస్తామని చెప్పారు. సరే అయితే అని చెప్పేసి అనేసరికి బావ దీపం తీసుకుని హాస్పిటల్‌కి వెళ్ళాడా? అవునులే. భార్యమణి అంటే ప్రేమ ఎక్కువ కదా! రెగ్యులర్ చెకప్ కోసం ఆవిడ గారిని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళుంటాడు. త్వరలోనే ఆవిడ గారు దూరమైపోతుంది కదా! అప్పుడు నా వెంట తిరుగుతాడులే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక జోష్‌నైతే అప్పటి వరకు మనవరాలు, మనవరాలు అని దీప వెంట పడ్డ పారిజాతం మాత్రం ఇక దీపని చూసేసరికి ఈ ఇంటి వారసురాలని ఎప్పుడైతే తెలిసిందో దీపని ఎప్పుడెప్పుడు బయటకు గెంటేద్దామా? దీపపై ఎలాంటి నిందలు వేద్దామా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. దీప విషయంలో మళ్ళీ నెగెటివ్‌గా మారిపోతుంది. ఏంటి పారిజాతం మళ్ళీ కొత్తగా కనిపిస్తున్నావేంటి? దీపని ఎంతో ప్రేమగా చూసావు కదా మొన్నటి వరకు. దీప కష్టపడితే కంగారు పడిపోయేదానివి కదా! ఇప్పుడేంటి మళ్ళీ దీపని పని మనిషిలా చూడడం మొదలుపెట్టావు. ఎప్పుడెలా ఉంటావో నీకే తెలీదనుకుంటా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక శివనారాయణ. నేను ఎప్పుడెలా ఉంటానో నాకు తెలుసులేండి. ఎవరిని ఎలా చూడాలో తెలుసుకున్నాను. అంతే. ఛిఛి! నువ్వు మారవే. నువ్వు మారావని అనుకోవడం నా బుద్ధి తక్కువే అని చెప్పేసి శివనారాయణ లోపలికైతే వెళ్ళిపోతాడు. ఇక్కడ కార్తీకు, దీప దక్షిణామూర్తి ఇంటికైతే వెడతారు. అలా వెళ్ళేసరికి రండి, రండమ్మా కూర్చోండి అని చెప్పి అంటూ ఉండగానే ఏంటండి ఇదంతా? ఆ ఇంటికి మీరొస్తే మిమ్మల్ని శత్రువులా చూశారు. ఆ ఇంటి మనుషులం మేమిక్కడికి వస్తే మమ్మల్ని ఇంత ప్రేమగా మీరు ఆహ్వానిస్తున్నారు. మరి ఇంత ప్రేమగా ఆహ్వానించే మీరు ఆ ఇంటికి శత్రువుగా ఎందుకు మారారు? కన్న కూతురు దృష్టిలోనే చెడ్డ మనిషిగా ఎందుకు మిగిలిపోయారు? అసలు మా కుటుంబానికి మీకు అంత పెద్ద గొడవలు ఏమయ్యాయి? అని చెప్పేసి దక్షిణామూర్తిని కార్తీకు అడుగుతాడు. చెప్తాను బాబు. ఈ విషయాలు మీరు కూడా తెలుసుకోవాలి. ఇంతకాలం నేనెవరో అలాగే మీ మేనత్త అయిన సుమిత్రకి కనీసం పుట్టిల్లు ఉంది అన్న విషయం కూడా మీకు తెలీదని అర్థమవుతుంది. పుట్టిల్లు ఉంది. అన్నదమ్ములు ఉన్నారు. అలాగే అయిన వాళ్ళం అందరం ఉన్నాము. కానీ ఆ రోజు మా కళ్ళు మూసుకుపోయి ఆస్తి గొడవలు, లేనిపోని సమస్యలు చిన్న గొడవ పెద్దదిగా మారి ఇక తోబుట్టువుల పెళ్లిలో తనకి అవమానం జరగడం, దానిని శివన్నారాయణ నేను పంతంగా తీసుకోవడం, ఒకవైపే నా కూతురు నిలబడిపోయి ఉండిపోవడం, తన భర్త వైపు ఎప్పుడైతే నా కూతురు నిలబడిందో నా ఇంట్లో వాళ్ళు చెప్పిన మాటలు నేను నమ్మడంతో తనని వదులుకునే అంతవరకు నేను తెచ్చుకున్నాను. తనని వదులుకోవడమే కాదు, తను చనిపోయిందని పంతానికి ఇక పిండ ప్రదానం కూడా చేసేశాను. ఆ రోజు నేను చేసింది తప్పని ఇన్నేళ్ల తర్వాత కానీ నాకు తెలియలేదు. కానీ నేను చేసిన తప్పుని ఏళ్ళు గడిచే కొద్దీ శివన్నారాయణ మరిచిపోతాడు, క్షమిస్తాడు అనుకున్నాను. ఆ రోజుకి ఈ రోజుకి శివన్నారాయణలో ఎలాంటి మార్పు రాలేదు. నా కుటుంబంపై పంతం, పగ కూడా తగ్గలేదు. ఇంకా నా కూతురు కూడా అదే బాధలో ఉండిపోయింది. ఈ తండ్రి మనసుని అర్థం చేసుకోలేని పరిస్థితిలో నా కూతురు కూడా ఉండిపోయింది. ఇంత గొడవ చేసి కన్న కూతురు కళ్ళ ముందే పిండాన్ని పెట్టేస్తే ఏ కూతురికి బాధ కలగదు. అందుకనే మా అత్త కూడా అంతగా బాధపడింది. మీరు చేసింది తప్పే కదా! మా తాత కోపంలో కూడా అర్థం ఉంది కదా! అవును, అర్థం ఉంది. కానీ ఎంత పెద్ద తప్పుకైనా క్షమాపణ అనేది ఒకటి ఉంటుంది కదా! ఆ క్షమాపణ కోరడం కోసం నా కూతురు కాళ్ళు పట్టుకోవడానికి కూడా నేను వెనకాడను. అలాంటిది
అయినా నాకు మాట్లాడే అవకాశాన్ని కూడా ఇవ్వకుండా మీ తాత నిర్దాక్షిణ్యంగా నన్ను బయటకు గెంటేశాడు. నేను దిక్కుతోచని వాడిలా, నిస్సహాయుడిలా కూతురి ప్రేమ కోసం ఈ వయసులో పరితపిస్తూ కూతురు కోసం ఎదురు చూస్తున్న ఒక సామాన్యుడిలా మిగిలిపోయాను అంటూ వాళ్ళ మధ్య జరిగిన గొడవనైతే చెప్తాడు. అలా చెప్పేసరికి దీప ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఏంటి తాత ఇదంతా? ఎందుకు ఇలాంటి పరిస్థితులు మీ మధ్య ఏర్పడ్డాయి? అని చెప్పేసి అంటూ దీప మాట్లాడుతూ ఉంటుంది. దీప అని చెప్పనేసరికి ఇక దీప మాట్లాడడం ఆపేస్తుంది. తాతాను కూడా ఆపేస్తుంది. సరే, ఏదైనా ఇక ఎదురు పడినప్పుడు సమస్యలు పెద్దగానే ఉంటాయి. ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో నేను ఆలోచిస్తాను. అత్త కూడా మీరొచ్చిన దగ్గర నుంచి చాలా బాధపడుతుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. సరే, మేము బయలుదేరుతాం అని చెప్పేసి వెడుతూ ఉండగానే మనవరాలా అని చెప్పేసి దీపని పిలుస్తాడు. "ఈ ఏంటి తను?" "అవును, తనే నా మనవరాలు కదా! నా కూతురు సుమిత్ర కూతురు కదా!" మీరెలా?" "అవును, నా కూతురు సుమిత్ర కూతురు కాబట్టే తనలో అంత మంచితనం, మానవత్వం కనిపిస్తున్నాయి. అంత గొడవ జరిగిన ఈ ఇంటి దాకా వచ్చారు అంటే ఖచ్చితంగా నా కూతురుతో మీకెంత బంధం ఉందో తెలుసుకోలేనంత పిచ్చివాడిని కాదు. మరి ఆ ఇంట్లో నా మనవరాలు పని మనిషిలా ఎందుకు ఉంది? ఆ ఇంట్లో అసలు పని మనిషిలా నా మనవరాలు బ్రతకడమేంటి? అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది? నా మనవరాలు ఇలా ఎలా ఉంది?" అని చెప్పేసి నిలదీస్తాడు దక్షిణామూర్తి. అలా నిలదీసేసరికి అదంతా ఒక పెద్ద కథ. అది ఇప్పుడు చెప్పేది కాదు. ముందు మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి. లేదు, మా ప్రాబ్లమ్ కాదు. ముందు అక్కడేం జరుగుతుందో నేను తెలుసుకుంటే నేను ఎలాంటి స్టెప్ తీసుకోవాలో నాకు కూడా తెలుస్తుంది. అలా అని మీ తాత మీద పగని, ప్రతీకారాన్ని తీర్చుకుంటానని అనుకోవద్దు. ఇక నుంచైనా నేను నాలా ఉండాలని, నా కూతురు దగ్గరికి వెళ్ళాలని, నా కూతురుతో కలిసి బ్రతకాలని, నా కూతురు నాన్న అని నోరారా పిలుస్తుంటే వినాలని ఆశగా ఉంది. అందుకే ఏం జరుగుతుందో చెప్పండి బాబు. నా మనవరాలు ఎందుకు ఇలా ఉంది? లేనింటి అమ్మాయిలా అసలు ఇలా ఎలా ఉంది? ఎందుకని చెప్పనేసరికి అప్పుడు దీపే తన అసలు వారసురాలని, ఆ ఇంట్లో పెద్ద మాయ జరిగి జోష్న ఆ ఇంటికి చేరింది అన్న నిజాన్ని దక్షిణామూర్తి ముందు కార్తీక్, దీప బయట పెడతారు. తన మనవరాలికి అలాంటి పరిస్థితి రావడానికి కారణం ఆ ఇంట్లో పారిజాతం అని తెలుసుకుని ఇంత కోపం, పగ, పంతం, ప్రతీకారం, నేనే గొప్ప అనే శివనారాయణకి అంత పొగరు ఉన్న ఆ మనిషి తన సొంత మనవరాల్ని గుర్తించలేని ఒక గుడ్డివాడిలా ఎలా మారిపోయాడు అనే కోపం. అప్పుడు ఇక దక్షిణామూర్తికి తన మనవరాలు ఉన్న పరిస్థితి చూసి కోపంతో రగిలిపోతూ ఇక ఆ ఇంటికైతే వెడతాడు. మళ్ళీ ఎందుకొచ్చావని చెప్పి అనేసరికి నీ కళ్ళకి మూసుకు ఉన్న తెరలు తీయడానికి వచ్చాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. నా కళ్ళకి ఎప్పటికీ తెరలు లేవు. నేను ఎప్పుడూ ఒక్కలాగే ఉన్నాను. నేను ఎప్పుడూ కూడా నా ఇంట్లో వాళ్ళని నేనెప్పుడు వదులుకోలేదు. నా ఇంట్లో వాళ్ళని ఎవ్వరిని నేను దూరం చేసుకోలేదు. చేసుకున్నావు. ఈ ఇంటి అసలు వారసురాల్ని నువ్వు దూరం చేసుకుని, ఈ ఇంటి వారసురాల్ని దూరం చేసిన మనుషుల్ని మాత్రం నీ వాళ్ళగా చూసుకుంటూ, నా మీద పగని, ప్రతీకారాన్ని పెంచుకుని, నీ వెంట ఉంటూ వెన్నుపోటు పొడిచిన వాళ్ళని మాత్రం నువ్వు నీకు తెలియకుండానే నిన్ను మోసం చేసిన వాళ్లకు నీడనిచ్చి గొప్పవాళ్లుగా చూస్తున్నావని చెప్పి శివనారాయణ ముందు దక్షిణామూర్తి అడగడంతో ఇంకొకసారి శివనారాయణ షాక్ అయిపోతాడు. పిచ్చి పిచ్చిగా వాగకు, ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పానని చెప్పంటూ వెళతాను, కానీ ఈ ఇంటి అసలు వారసురాలి గురించి చెప్పే వెళతాను అని చెప్పి అంటూ ఉండగానే అసలు వారసురాల ఈ ఇంటి వారసురాలు సుమిత్ర దశరథుల కూతురు జోష్న, అదిగో నా మనవరాలు అక్కడ నిలబడి చూస్తుంది, తనే నా మనవరాలు అని చెప్పంటూ ఉండగానే తను నీ మనవరాలు కాదు, ఈ ఇంటి పని మనిషిలా బ్రతుకుతూ ఈ ఇంటి క్షేమం కోరుకుంటూ ఈ ఇంటి వాళ్ళ కోసం ఆరాట పడుతున్న దీప ఈ ఇంటి అసలు వారసురాలు. దీపని దూరం చేసి తన కొడుకు కూతురైన ఈవిడ గారిని తీసుకొచ్చి నీ మనవరాల్ని చేసి నీ మీద పగ ప్రతీకారాన్ని తీర్చుకుంది నీ రెండో భార్య పారిజాతం అని చెప్పేసి పారిజాతం చేసిన కుట్రని బయట పెట్టేస్తాడు దక్షిణామూర్తి.
దెబ్బకు శివనారాయణకి దిమ్మ తిరిగే షాక్ ఎదురైపోతుంది. ఇక అప్పటి వరకు దక్షిణామూర్తి అంటూ పగతో రగిలిపోయిన శివనారాయణ షాక్ అయిపోయి ఉండిపోతాడు. ఇక జోష్న అలాగే పారిజాతం ఇద్దరూ కూడా వాళ్ళ గురించి నిజం బయట పడిపోయేసరికి ఇంకేం చేయాలో అర్థం కాని అయోమయం పరిస్థితిలో పడిపోతారు. వెన్నుపోటు పొడిచారు. నీకు వెన్నుపోటు పొడిచి మోసం చేశారని చెప్పేసి కోపంతో రగిలిపోతాడు దక్షిణామూర్తి అయితే. ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలా జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి.